చంపేటట్టున్నారు. అప్పుడే ఎత్తుకొని పోయినారంటే 5 మంది పిల్లల్ని. కిడ్నీలు తీసుకుంటా ఒట్టకాయలు నీకు ఇస్తాలే. 1 మంది పిల్లల్ని కిడ్నీలు తీసుకుంటా ఒట్టకాయలు నీకు ఇస్తాలే. ఊరే ఏం ఎక్కడ పోతాను? చేను మాది పోయ్. చేను మీది. డబ్బులు ఏం డబ్బులు ఏంది పోయ్? నా అమ్మ సత్తిగా అవసరమా? పిన్నిని పిలిచిలేదు వాళ్ళని మన వాడే నన్ను పిలుచుకొచ్చినదే. మళ్ళీ మడ్డ అవసరమా? పిన్నిని పిలిచిలేదు వాళ్ళని మన వాడే నన్ను పిలుచుకొచ్చినదే. మళ్ళీ కట్టిదలే బాత్రూమ్ కూర్చుండే కొడతానారనా? పిల్లలకి ఎత్తుకొని పోయి కిడ్నీలు అమ్మని చెప్పినావా? పిల్లల్ని ఎత్తుకొని పోయి కిడ్నీలు అమ్మని చెప్పినావా? ఏడు చెప్తా. పిల్లల్ని ఎత్తుకొని పోయి కిడ్నీలు అమ్మని చెప్పినావా? ఏడు చెప్తా. ఆయన అందరికీ నమస్తే. యూట్యూబ్ ఛానల్లో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేశాను. ఒక ఫ్రాంక్ తీసామన్నా. ఫ్రాంక్ వచ్చేసి ఒక అతను బండిలో వెళ్తుంటాడు. కత్తితో బెదిరించి డబ్బులు సెల్లుతాయి అని బెదిరించాము. వీడియో అయితే చూడండి అన్న, ఆడ నవ్వుకున్నాము. వీడియో అయితే బాగుంది అనుకుంటాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే పూర్తిగా చూడండి అన్న. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో 3 నిమిషాలు అయితే సూపర్గా ఉంటుందన్న. బయట వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు ఎవరో తెలియదు మనకి. పెద్ద రియాక్ట్ అయ్యారు నిజమేమో అని. చూడండి అన్న లాస్ట్ వరకు. ఏరా ఈడేం చేస్తానా? బండి పెట్రోల్ అయిపోయిందా? సైడ్ పెట్టేసినాలే. ఏం రా మాస్క్ వేసుకున్నావు? చెట్ల ముందు కొడుతున్నారు. వేసుకున్నాను, ఒకటి వేసుకున్నావు. వేసుకో. నాకేంటికి వేసుకో, వేసుకో చెప్తా. అడిగా 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 మంచి పోతాను. అడుగుదా అడిగా పిలిచి పిలిచి ఇక్కడ పిలిచా. కరా కరా తమ్ముడు కర్రా కర్రా కరా కరా కర్రా పనిందిరే కర్రా. ఏం రపిస్తున్నారు? యా ఊరు? ఈ ఊరే. ఏం ఎక్కడ పోతాను? చేను మాది పోయ్. చేను మీది. డబ్బులు ఏం డబ్బులు పోయ్? చేనులోకి మా చేనులోకి వచ్చి జమ్మాలు తింటున్నావే. డబ్బులు లే. ఏంటికి ఇస్తాం పోయ్? చేయబట్టుకో. మాస్క్ దీని పోయి ఫస్ట్ మీరు. చేను మాది పోయ్. మాస్క్ పోయ్. తీయద్దు మాస్క్ తీ ఫస్ట్. తీయద్దు. ఏంది పోయి డబ్బులు తీయాలంటున్నారు? తీయద్దు తీయద్దు. ఏంటి డబ్బులు తీయాలంటున్నారు? మా చేనులోకి జమ్మాలు తింటావు కదా, నువ్వే కత్తి తీసుకుంటావు. కొడతా కొడతా. తీసుకోమా తీసుకోమా. పక్క మారే పక్క మారే పక్క మారే దూరంగా మారే. ఏంటి పోయ్? అదే ఏంది పోయ్? ఏంటి పోయ్? మళ్ళీ మా చేనులోకి వచ్చి డబ్బులు అడుగుతావు? నా అంతా ఆ పిల్లోడేనా? నాకు తెలియదు. నువ్వు పోయ్. అంతా ఆ పిల్లోడే. ఎవరు నువ్వా? నాకేం తెలియదునా. ఆ పిల్లోడేనా? అడగన్నా అడగన్నా. మళ్ళీ మా చేనులోకి వచ్చి మీరు కత్తి తీసుకొని వస్తారు? నేను కాలేజ్ పోతుంటే ఆ పిల్లోడేనా లే. కాలేజ్ పోతే డబ్బులే మొత్తాయి, పదరా దొంగతనాన్ని కనిపించుకొని వచ్చినాను. డబ్బులే మొత్తాయి, పదరా దొంగతనాన్ని కనిపించుకొని వచ్చినాను. డబ్బులు వసూలు చేస్తారు మీరు? పోలీసులకు ఫోన్ చేస్తారు? వద్దని చెప్పురా. పోలీసులకు ఫోన్ చేస్తారు? చంపుతాడు పోలీ. అయ్యా ఆయన గురించి నీ తెల్లు. నాకు సంబంధం లేదు. డబ్బులు వసూలు చేస్తున్నారు సార్? కాదు కాదు. డబ్బులు వసూలు చేస్తావు? అంతా వాడేనా? నాకేం తెల్లు. మళ్ళీ నువ్వే కత్తి నువ్వే కదా ఫస్ట్ పెట్టినది? పిలిచిండేది ఎవరునా? పిలిచిండేది ఎవరు? నాకేం మడ్డ అవసరమా? పిన్నిని పిలిచిలేదు వాళ్ళని మన వాడే నన్ను పిలుచుకొచ్చిండేది. మళ్ళీ నువ్వే పిన్నిని పిలిచిలేదు వాళ్ళని మన వాడే నన్ను పిలుచుకొచ్చిండేది. నువ్వేమన్నా మళ్ళీ తెలుదని మళ్ళీ ఎక్కడ పిలుస్తావు అంటే? తెలుదని ఎక్కడ పిలుస్తావు అంటే? మడ్ల పాలు చేసాక మీరు మనుషుల్ని ఏం తెలుదునా? లేకపోతే నన్ను చంపి బుడతాలే నన్ను ఏమన్నా?
ఏం తెలుదునా చంపి బూడ్చాలనా నాకేం తెలుదున్నా ఏంది నాకేం తెలుదు అన్న మళ్ళీ ఏంటి పోయి నన్ను చంపి బూడ్చాలనా ఇడా మళ్ళీ జమ్మాలు తింటున్నారు మీరు పిలిచి అంతా పిల్లోడేనా యా పిల్లోడు అదిగో అక్కడ పోయినాడు చిన్న కట్టిదలే ఏం పోయి నువ్వు కత్తి బిక్కో కత్తి బిక్కో కత్తి బిక్కోలే కత్తి బిక్కోనా అయ్యా కూర్చోలే కూర్చో కాయలే కొట్టా కూర్చో కూర్చో చెప్తా తెలుసు అన్నారు మళ్ళీ మా పొడిచాక నన్ను చంపుతారు ఈ రోజు ఇంకా అంతా పిల్లోడే మళ్ళీ ఆ పిల్లోడు అంటే మళ్ళీ కత్తి కండ్రు అంటావు నువ్వు కత్తి ఎట్లా వస్తావు అమ్మయ్యా చంపాక నన్ను చూసినదే చంపాక లేదు నా పిలుచుకొచ్చి మళ్ళీ ఏం చేసినాం పోయి ఎవరు మీరు అందుకు యా ఊరు మీద గుడిచి పిల్లలు చాలా మంది ఎత్తుకొని పోతారు మీ మీద వస్తుంది పోయి కేసు మీరు కానీ ఎత్తిపోయినా కొడుకున్నారు మొన్నగా నువ్వు పిల్లల్ని ఎత్తుకొని పోయినారు మీరేనా వాడేనా ఆడున్నాడు నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాన్న చూశారు కూర్చో ఆయన చంపుతాడు ఎక్కడ పోయినాడు పిల్లోడు నాకైతే సంబంధమే లేదన్నా ఆ పిల్లోడు ఎక్కడ పోయినాడు అంటే వాడే చంపిండేది మళ్ళీ కత్తి తీసుకుంటావు పోయి నువ్వు చంపే నువ్వు పొడిచింట వీడు చంపేసింటాడు ఫస్ట్ దొంగ నా కొడుకు వద్దురంటున్నాడు కదా పోయి వాడు మట్లపాలు చేస్తారా ఊర్లో పిల్లల్ని ఎత్తుకుని పోయి మీరు మట్లపాలు చేస్తున్నారు అందుకే ఊర్లో కానీ జనం తక్కువ అవుతున్నారు నిన్నటికి పొద్దురికే ఓగరండి సార్ ఏడతారా మొన్నగా నువ్వు పిల్లల్ని ఎత్తుకొని పోయి చంపినారండి సార్ నీ చేనులో వస్తుంటే నన్ను చంపాలని చూస్తున్నారు నా మట గురించి నేను చచ్చిపోవాలని పిల్లోడేనా నువ్వేంది పేట మడుతున్నావు ఏం పెద్ద పూ కనబడుతున్నావా నువ్వేమన్నా పెద్ద పూ కనబడుతున్నావు బ్యాండ్ తెచ్చి ఫస్ట్ మళ్ళీ బ్యాండ్ మడుతున్నాడు కదా పోయి నా మడ్డ గురించి మా సంసారం వెళ్ళిపోతుంది ఏంది మళ్ళీ కత్తి తీసుకుంటావు ఇప్పుడు పట్టుకో కత్తి తీసుకుంటావా కత్తి తీసుకుంటారా మళ్ళీ ఫస్ట్ మీరు పోలీసులు ఎత్తున్నారు ఉండు పిల్లలు ఎత్తుకోకుండా మీరు మడ్డ గుడిపించుకుంటా అంతా ఊర్లో వాళ్ళందరినీ పిల్లల్ని మీరు లాస్ట్ వరకు ఇంటి ముందు 5 మంది ఒక్కనే కాదు 5 మందిని ఎత్తపోయినాడు 5 మందిని ఎత్తపోయినాడు వాడు చెప్తాను నీ ఫ్రెండ్ 5 మందిలో కిడ్నీలు వీకేసినా 5 మంది ఇప్పుడు కూడా ఏమన్నాడంటే వాడు ఎవడో పోతాను వాడు కిడ్నీలు వీక్కో నీకు లచ్చిస్తానని నా కిడ్నీలో నాకు ఉద్దరు పెళ్ళాలు ఉద్దరు కొడుకులు ఉద్దరు బిడ్డలున్నారా వాళ్ళేం నాశనం కాలరాడా నన్ను చంపేళ్ళు ఉద్దరు కొడుకులు ఉద్దరు బిడ్డలున్నారా వాళ్ళేం నాశనం కాలరాడా నన్ను చంపేస్తే కిడ్నీలు వీక్కొని పోతే 10 నుంచి మీ ఇంటికాడ తిరుగుతాను నన్ను అప్పుడే అదే నాకు డౌట్ వస్తుంది అంటే నువ్వు వానికి పార్ట్నరే కదా నువ్వు ఎంత బాగా చెప్తావు నాకు తెలుసు అన్న నాకే అమ్మతోడే నాకు తెలుసు అన్న వాడు కాలేజీ పోతుంటే పిలుచుకొని వచ్చినాడు నేను కాలేజీ పోతే నమ్మటి గుడిపించాను నువ్వు ఎరుకలే ఏమన్నా మాత్రం ఉన్నట్టున్నావే చూస్తుంటే లోపల కొడుక అడ్డ గుడిపిస్తే శవాల మీద సెలరేరుకుండే నా కొడుకున్నట్టున్నావు కదలే సెలరేరుకుండే నా కొడుకున్నట్టున్నావు కదలే మళ్ళీ పై పూక ఇట్లా పీకినావు చంపుదాము మీరు వద్దు అయితే నన్ను చంపాక నేను వాడిని చంపుతా నువ్వు పోయి ఆడ కేసు ఫైల్ అవుతుంది నా మాట మా ఇంట్లో రాలని పోలీసు వాళ్ళంతా ఏం లే వాడిని చంపుదాం నీకు లచ్చిస్తా
ఏం లచ్చా? వాడిని చంపుదాం ఓ లచ్చ ఇస్తానికి. ఆ లచ్చ ఏమొద్దురా నాయనా, నా సంసారం వెళ్ళిపోతుందిరా. నా మాటినరా, ఇంటికాడ పోలీసు వాళ్ళు వస్తారు, మీరేమేమో చేసుకోండి. మా సేన్లోకి వచ్చి మీరు దౌర్జన్యం చేస్తున్నారు కదరా. మీరు ఏడన్నా మీరే మనుషులు చంపేటట్టున్నారు. అప్పుడే ఎత్తుకొని పోయినారంటే 5 మంది పిల్లల్ని. కిడ్నీలు తీసుకుంటే ఒట్టకాయలు నీకు ఇస్తాది. పిల్లల్ని కిడ్నీలు తీసుకుంటే ఒట్టకాయలు నీకు ఇస్తాది. ఒట్టకాయలు ఏది మాట్లాడుతున్నావు? ఒట్టకాయలు అంటావు? ఒట్టకాయలు నీకు కిడ్నీలు నేను తీసుకుంటా. నాకు ఎవరికి చెప్పద్దురా, ఎవరికి దగ్గరా వాడే నాకే సంబంధమే తెలియదు. వాళ్ళు కూడా మా వాళ్ళు కాదన్నా. ఎవరు వాళ్ళు? మా వాళ్ళే మా వాళ్ళే ఎవరు వాళ్ళు? మా వాళ్ళేనా? పీకురా రెట్లో నీతో ఏమైతుందిలే. అంటే మీ వాళ్ళు వచ్చినా వాళ్ళతోనే మా వాళ్ళే వాళ్ళు. ఇది పిలుచు వాళ్ళని. నా రాండన్నా రాండన్నా. చూడన్నా మేము ఇటు వచ్చింటే బాత్రూమ్ కూర్చుండే కొడతానారనా. ఇటు వచ్చింటే బాత్రూమ్ కూర్చుండే కొడతానారనా. పిల్లలు ఎత్తుకొని పోయి కిడ్నీలు అమ్మని చెప్పినావా? నేను చెప్తా మళ్ళీ బాత్రూమ్ కూర్చుంటే వాళ్ళు మీ పిల్లోడేనంట రెట్లు మీకు అంటున్నాడు. మీకు 2 కొమ్ములు వస్తాయి ఏమన్నా? మీ పిల్లోడా? రెట్లు వస్తాయి, ఎండగా వస్తాయి. ఏమి అంటే మీకేం మీ పిల్లలు కొట్టేది కాదురా నువ్వు. ఇది ఏ ఊరు? మాది ఒక్కడ నా విజయవాడ. యా ఊరదా? నీకు పంచాయతీ తెంపు ఫస్ట్. ఆ పిల్ల ఇది మా బస్ ఏను పిలిచినారు వచ్చిన. ఈ నెల కత్తి చూపించి డబ్బులు అడుగుతున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. 5 మందిని పిల్లలు అంటున్నారు. నుంచి వచ్చి ఆడికి మాట్లాడుతావు నువ్వు? తలకాయ మంది తిరుగుతుందా? పిల్లలు కాదు.